హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చాలా హెల్దీ అండ్ స్పైసీ రెసిపీ చేసుకుందాం. అదే సోయా చంక్స్ కర్రీ. దీన్నే మిల్ మేకర్ కర్రీ అని అంటారు. ఇది ప్రోటీన్తో ఫుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ రిచ్గా ఉంటుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ లవర్స్ అందరికీ కూడా నచ్చేస్తుంది. పర్ఫెక్ట్ సైడ్ డిష్ ఇది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్ కర్రీ ప్రిపేర్ చేయొచ్చు. లెట్స్ స్టార్ట్ కుకింగ్ దిస్ డెలిషియస్ అండ్ హెల్దీ సోయా కర్రీ. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు మిల్ మేకర్ వేసుకోవాలి. ఇందులో వేడి నీళ్ళు వేసుకొని కనీసం పావు గంట సేపు ఇందులో నాననివ్వాలి. 15 మినిట్స్ కరెక్ట్గా సరిపోతుంది. అంతకన్నా ఎక్కువైనా సరే ఇవి బాగా స్మూత్గా అయిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక దాల్చిన చెక్క తుంచి వేసుకోవాలి. ఒక 8 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు అల్లం, 6-7 వెల్లుల్లి రెమ్మలు, 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని 3 మీడియం సైజ్ టమాటాలు కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ వాటర్లో ఉన్న సోయా చంక్స్ వాటర్ మొత్తం పిండి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో మిల్ మేకర్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనకి మిల్ మేకర్ గిన్నెకి అనేది అంటుకుపోతూ ఉంటుంది. దీన్ని మనం గరిటతో అస్తమానం మెదుపుకుంటూ ఇదంతా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి కదా. ఇలా కొంచెం ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఇది మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా వేగితే కర్రీ అనేది మనకు అంత బాగా టేస్ట్ వస్తుంది. అడుగు మాడకుండా మనం కర్రీ అనేది కలుపుకుంటూ ఉంటే మనకు కర్రీ అనేది చేదు రాదు. చూడండి, ఆనియన్స్ మనకు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం రెడీగా పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అనేది ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకు ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి టమాటో అనేది బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం సోయా చంక్స్ అనేవి ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా మనం ఒకసారి 2 మినిట్స్ అనేది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఈ మిల్ మేకర్ మనకి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఇందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేసి మనకి హార్ట్ హెల్తీగా ఉండడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ప్రోటీన్ అండ్ అమినో యాసిడ్స్ ఉండడం వల్ల హెయిర్ హెల్తీగా ఉంటుంది, స్కిన్ గ్లో అవుతుంది. ఇది మనకి బోన్కి కూడా సపోర్ట్గా హెల్తీగా ఉంటుంది. చూడండి, మనకి కర్రీ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా. మనకి నాన్ వెజ్ ఎంత టేస్టీగా ఉంటుందో ఈ మిల్ మేకర్ కూడా అంతే ధీటుగా అంతే టేస్ట్ని ఇస్తుంది. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే నా మరిన్ని వీడియోస్ కోసం నందిని రమేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.